ఎస్జిఎక్స్ నిఫ్టీ వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ కింద మారింది. చాలా అంటే ట్రేడర్స్కి ఏంటి అంటే అసలు ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే ఏంది, గిఫ్ట్ నిఫ్టీ అంటే ఏంది అనేది ఐడియా ఉండకపోవచ్చు. ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే ఏంది అని అంటే మన నిఫ్టీ ఫ్యూచర్ ఏదైతే ఉందో ఇది సింగపూర్లో ట్రేడ్ అయ్యేది ఇంతకుముందు. సో సింగపూర్లో అంటే మన మార్కెట్ వచ్చేసి మనకు 9 o'clockకి ఓపెన్ అయ్యి ప్రీ ఓపెన్ అయ్యి 3:30 వరకు క్లోజ్ అవుతుంది కదా. మళ్ళీ అక్కడ ఏంటంటే అది 4:30కి అట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ అంటే మిడ్ నైట్ మనకు 3 o'clock వరకు కూడా ట్రేడింగ్ అనేది జరుగుతుండే సింగపూర్లో. అంటే ఇక్కడ క్లోజ్ అయిన ప్రైస్ అయితే ఉందో అక్కడ మూమెంట్ అనేది మళ్ళీ సేమ్ అదే లెవెల్లో రన్ అయ్యేది. సో సింగపూర్లో రన్ అయ్యేది. సో ఇప్పుడు ఈ రీసెంట్గా ఏం చేశారు అని అంటే 3 months బ్యాక్ దీన్ని గిఫ్ట్ నిఫ్టీ కింద మార్చారు. అంటే ఏంటి అంటే సింగపూర్లో ట్రేడ్ అయ్యే నిఫ్టీ ఏదైతే ఉందో ఇప్పుడు మన గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంది కదా, సో అక్కడ నుండి ట్రేడ్ అవుతుంది. అంటే త్రూ ఇండియా ద్వారా ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ అనేది. అంటే మనకి ఇప్పుడు 3:30 క్లోజ్ అవుతుంది, తర్వాత 4:30కి ఓపెన్ అయ్యి మళ్ళీ నైట్ మనకు 3 o'clock వరకు ఉంటుంది. మళ్ళీ అర్లీ మార్నింగ్ వచ్చేసి 6:30కి స్టార్ట్ అవుతుంది. ఇది మనకు 5 days మండే టు ఫ్రైడే వరకు కంటిన్యూగా ఈ టైమింగ్ అనేది ఉంటుంది. అండ్ ఈ గిఫ్ట్ నిఫ్టీకి సంబంధించి చాలామంది డౌట్ ఏంటంటే మేము ట్రేడ్ చేయొచ్చా చేయరాదా అని చెప్పేసి డౌట్ ఉంది చాలామందికి. గిఫ్ట్ నిఫ్టీ అనేది ఎవరి కోసం అని అంటే ఇండియన్ రెసిడెన్షియల్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అండి, మన కోసం కాదు. అంటే మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ మనం ఇండియన్ సిటిజన్షిప్లో ఉన్నాం కాబట్టి మనకు అది అలో అనేది చెయ్యరు. ఎవరైతే అమెరికాలో సెట్ అయ్యి లేదంటే ఏదైనా ఫారిన్ కంట్రీస్లో సెట్ అయ్యి వాళ్ళకి సిటిజన్షిప్ అక్కడిది ఉంది అని అంటే కనుక వాళ్ళకు ట్రేడ్ చేస్తారు, వాళ్ళకు ట్రేడ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. సో మనం ఏదైతే 3:30కి ఏదైతే క్లోజ్ చేస్తామో వాళ్ళు ఓవర్ నైట్ కూడా దాన్ని ట్రేడింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అండ్ ఇది ఎలా అవుతుంది అని అంటే ఇప్పుడు మనం ఇక్కడ రూపీస్లలో ట్రేడ్ చేస్తాము. అంటే 1 lakh పెట్టామా, 2 lakhs పెట్టామా గిఫ్ట్ నిఫ్టీ అంటే నిఫ్టీ ఫ్యూచర్ మీద, లేదంటే 5 lakhs పెట్టామా అని ఉంటుంది కదా. ఇది పైసలలో మన రూపీలలో ట్రేడ్ అవుతుంది. బట్ ఈవినింగ్ ఏదైతే గిఫ్ట్ నిఫ్టీ రన్ అవుతుందో అది డాలర్లలో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కరెన్సీ అంతా డాలర్లో కాబట్టి ఈవెన్ యూకే కానీ యూఏఈ కానీ యూఎస్ కానీ ఇక్కడ ఏవైనా సరే కంట్రీస్ అన్నీ ఏంటి అంటే మనకు డాలర్ రూపంలో ట్రేడింగ్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు అన్నట్టు. అంటే అక్కడ ఉన్న మార్జిన్ బెనిఫిట్స్ వాళ్ళు పెట్టేదాన్ని బట్టి అది ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీకి సంబంధించి ఏంటి అని అంటే ఓవర్ నైట్గా మనకు మార్కెట్లో ఏమైనా చేంజ్ వస్తుందా అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు. గిఫ్ట్ నిఫ్టీ మనం ఓపెన్ చేసామంటే వెబ్సైట్లో మనకు 4:30 తర్వాత ఏదైతే ఈవినింగ్ ఉంటుందో 4:30 తర్వాత మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ దీని ఫ్లక్చుయేషన్ ఎప్పుడు హెవీగా ఉంటుంది అని అంటే మనకు రేపు మార్కెట్ని ఎలా ఓపెన్ అవుతుంది అంటే సపోజ్ ఈరోజు నైట్ వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 150-140 పాయింట్స్ గ్యాప్ అప్ అది చూపించింది. అటువంటి టైంలో కొన్నిసార్లు మాత్రమే బెనిఫిట్ ఉంటుంది తప్పితే గిఫ్ట్ నిఫ్టీని బేస్ చేసుకొని మన మార్కెట్స్ సేమ్ అలాగే ఓపెన్ అవుతాయని ఏం లేదు. ఓవర్ నైట్లో ఏదైనా చేంజ్ కావచ్చు. అంటే 100 పాయింట్స్ అప్ ఉన్న మార్కెట్ 100 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతున్న గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే ఉందంటే గిఫ్ట్ నిఫ్టీ ఈజ్ నథింగ్ బట్ మన నిఫ్టీయే. ఈ నిఫ్టీ ఏదైతే ట్రేడ్ అవుతుందో అర్లీ మార్నింగ్ అక్కడనే ఓపెన్ అవుతుంది అనేది ఏముండదు. అంటే ఇట్స్ సక్సెస్ రేషియో దాంట్లో వచ్చేసి మనకు జస్ట్ 10% ఉంటుంది. 90% టైం ఏంది అని అంటే ఓవర్ నైట్గా ఏదైతే ఉందో అదంతా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ ఎక్కడైతే ఓపెన్ ఉందో అక్కడ నుండే మోస్ట్లీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే కొన్నిసార్లు అగేన్స్ట్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే కాకపోతే ఏంటి అని అంటే మనం తీసుకున్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొజిషన్స్ ఎటువైపు వెళ్తున్నాయి, ఎటు ఓపెన్ అవుతాయి అని చెప్పేసి మనం ఒక అంచనాకైతే రావచ్చు. అంటే హెవీ ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు, హ్యూజ్ గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ ఉన్నప్పుడు. అంటే అది ఎలా అంటే మనకు న్యూస్ బేస్డ్గా కొన్నిసార్లు మూవ్ అవుతుంది. న్యూస్ బేస్డ్ అని అంటే ఏదైనా యూఎస్ డేటా, జాబ్ డేటా వచ్చినప్పుడు కానీ, లేదంటే వాళ్ళది ఫెడ్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అటువంటి టైంలో ఏంటి అంటే కొంచెం, లేదంటే పొలిటికల్ న్యూస్ ఉన్నప్పుడు, లేదంటే మన ఇండియన్ మార్కెట్లో కూడా ఏదైనా పొలిటికల్ న్యూస్ ఉన్నప్పుడు, లేదంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే ఓవర్ నైట్లో కొంచెం మార్కెట్లో ఫ్లక్చుయేషన్ అటువంటి టైంలో న్యూస్ బేస్డ్గా కొన్నిసార్లు ఇంపాక్ట్ ఉంటుంది. యాక్చువల్ అయితే మార్కెట్ ఏంటి అని అంటే ఎప్పుడైనా ఒక 15 days 20 days అడ్వాన్స్లోనే మూవ్ అవుతుంది. వచ్చిన తర్వాత అది మూవ్మెంట్ వచ్చిన తర్వాత మనం దాన్ని న్యూస్ యాడ్ చేస్తాం. కానీ యాక్చువల్ ఏంటి అంటే ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకు ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. రిమైనింగ్ టైంలో గిఫ్ట్ నిఫ్టీని బేస్ చేసుకొని మన ట్రేడ్స్ అవుతాయా అని అంటే ఇట్స్ వెరీ రేర్ కేసెస్, చాలా తక్కువ టైంలో జరుగుతుంది అది. అండ్ గిఫ్ట్ నిఫ్టీకి సంబంధించి మనం ట్రేడ్ చేయలేకపోతే కనుక మనకు వేరే అంటే మనం ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక వేరే వాళ్ళు ఎవరైతే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైతే వేరే సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో డీమ్యాట్ అకౌంట్ చేసి కూడా ఓపెన్ చేసి కూడా మనం అక్కడ కవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈరోజు మనము సపోజ్ 3:30కి నిన్న క్లోజ్ అయింది మార్కెట్. 3:30 క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ చాలా ర్యాలీ వచ్చింది. ఎంత అంటే ఒక ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. అటువంటప్పుడు మన లాస్ రావద్దు అనుకుంటే మనకు డిమాట్ అకౌంట్ వేరే సిటిజన్షిప్, వేరే కంట్రీ సిటిజన్షిప్ ఉన్నప్పుడు అక్కడ మనీ పెట్టి అది అంటే ఇక్కడ ఏదైనా లాస్ వస్తుంది అనుకుంటే అక్కడ ప్రాఫిట్ రూపంలో మనం కవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మన ఇండియా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు మాత్రం 4:30 తర్వాత మాత్రం మార్కెట్ని ట్రేడ్ చేసే ఛాన్స్ లేదు. బట్ దీంట్లో కొన్ని ఏంది అని అంటే సెబీకి కూడా ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్ వెళ్ళాయి చాలామందికి. ఏంది అని అంటే యుఎస్ మార్కెట్స్ కానీ యూకే మార్కెట్స్ కానీ ఇవన్నీ ఏంది అని అంటే డవ్ ఫ్యూచర్ ఉంది. డవ్ ఫ్యూచర్ ఏంది అని అంటే అది మండే మార్నింగ్ 6 o'clock ఓపెన్ అయింది అని అంటే
ఫ్రైడే మార్నింగ్ 6 o'clock వరకు క్లోజ్ అవుతుంది. అంటే ఈ 5 days కంటిన్యూగా ట్రేడ్ అవుతుంది. బట్ మన ఇండియన్ మార్కెట్లో ఆ ఫెసిలిటీ లేదు. బట్ ప్రపోజల్స్ అనేటివి 5-6 years నుండి ఉన్నాయి. ఏమని అంటే మార్కెట్ టైమింగ్స్ మార్చాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ చేయలేం కానీ బట్ ఇన్ ఫ్యూచర్ మేబీ ఇంకా 1 or 2 yearsలో ఏమవుతుందంటే మార్కెట్ టైమింగ్స్ అనేవి ట్రేడింగ్ ఎక్స్టెండ్ అవుతుంది. అంటే 9 o'clock నుండి 3:30కి ఏదైతే క్లోజింగ్ ఉందో మళ్ళీ 4:30 నుండి మళ్ళీ నైట్ 3 o'clock వరకు కూడా దాన్ని అంటే 4:30 నుండి 3 వరకు ఇమీడియట్లీ తీసుకోకపోవచ్చు. బట్ 9 o'clock వరకు అయితే ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ ఇది ఇంకో 1 year లోపు ఆర్ 2 years మ్యాక్స్ 2 years లోపు అయితే మనం ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ ట్రేడింగ్ అవర్స్ అనేవి మారుతాయి. మనకు డౌ ఫ్యూచర్స్ ఎట్లయితే అది 24/5 ఎలాగైతే ఉందో ఇండియన్ ఫ్యూచర్ కూడా ఆల్మోస్ట్ ఈ టైమింగ్స్ అనేవి మనము అది ఏంటి అంటే ఓవర్ నైట్ పొజిషన్స్ అంటే మనకు ప్రాఫిట్ లాసెస్ ఏదైతే ఉన్నాయో అవి కవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్లో కూడా ట్రేడింగ్ అవర్స్ అనేవి చేంజ్ అవుతాయి. అప్పటివరకు అయితే వెయిట్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు ఓవర్ నైట్గా మనకు ఏదైనా లాస్ వస్తుంది అనుకుంటే మనకు టైమింగ్ ఎక్స్టెండ్ అయింది అనుకోండి, మార్కెట్లో ఏదైతే ఉందో టు బీ ప్రాక్టికల్గా మన ఎకనామిక్ అనేది ఏదైతే మూవ్మెంట్ ఉంటుందో ఆ మూమెంట్లో ఏంది అని అంటే మనం దీన్ని మార్కెట్ని క్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంది అని అంటే మార్కెట్ అవర్స్ ట్రేడ్ ఎక్స్టెండ్ అవుతే కనుక టెక్నికల్స్ పనిచేయా అని చాలామంది డౌట్ ఉంది. సో మనం ఏదైనా ఫాలో అయినా సరే మార్కెట్ అవర్స్ ఎక్స్టెండ్ అయినా సరే కూడా ఇప్పుడు డౌ ఉంది, డౌకి ఏదైతే ఫార్ములాస్ వాడుతున్నామో దీనికి కూడా నిఫ్టీకి కూడా అదే ఫార్ములాస్ వాడతాం, బ్యాంక్ నిఫ్టీకి అదే ఫార్ములాస్ వాడతాం. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి 24/5 మూవ్ అవుతుంది, అదే ఫార్ములా రన్ అవుతుంది అని అంటే మార్కెట్ అవర్స్ మనకు నిఫ్టీది ఎక్స్టెండ్ చేసినా కూడా గిఫ్ట్ నిఫ్టీని ఎక్స్టెండ్ చేసినా కూడా సేమ్ రూల్స్ ఉంటాయి, టెక్నిక్స్ కూడా అవే ఉంటాయి, స్టాప్ లాస్ అదే ఉంటుంది, టార్గెట్ అదే ఉంటుంది. బట్ సైకలాజికల్గా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా అనేది పాయింట్. అది ఎక్స్టెండ్ అయిన తర్వాత ఏంటి అని అంటే ఎక్స్పైరీ డేస్లో ఇక అంటే అది ఓన్లీ ఫ్యూచరే అలో చేస్తారు, ఆప్షన్స్ అలో చేస్తారా లేదా అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు. బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ 5 years నుండి పెండింగ్ వస్తుంది. బ్రోకరేజ్ కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే ఎంప్లాయ్మెంట్ కష్టం అవుతుంది మాకు, ఇప్పుడు మార్నింగ్ 9 o'clock అంటేనే 8 o'clock నుండి 5 o'clock వరకు ఆల్రెడీ ఒక షిఫ్ట్ అయిపోతుంది. సో మళ్ళీ మేము ఇప్పుడు నైట్ 3 o'clock వరకు అంటే మళ్ళీ ఎంప్లాయీస్ని పెంచుకోవాలా, మాకు షిఫ్ట్ కూడా మెయింటెనెన్స్ కష్టం అవుతుందని చెప్పారు. బట్ సెబీ ఆల్రెడీ వాళ్ళకు అలర్ట్ కూడా చేసింది ఏంటంటే తొందరలోనే మార్కెట్ అవర్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తాము, సో మీరు యాజ్ పర్ దట్ ఎంప్లాయీస్ని అరేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో అది ఒకసారి అరేంజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మార్కెట్ అవర్స్ మనకు ట్రేడింగ్ ఏదైతే ఉందో మార్నింగ్ 9 o'clock నుండి ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలి అని అంటే నైట్ 3 వరకు కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే 9 వరకు చేస్తారేమో, తర్వాత 3 వరకు చేస్తారు. సో మనకి ఇక్కడ ఏంది బెనిఫిట్ అని అంటే ఓవర్ నైట్లో మనం లాస్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే అయ్యో రేపు సపోజ్ ఇది రీసెంట్గా ఈ వార్ వచ్చింది, గాజా వార్ వచ్చింది, ఆ టైంలో ఏంటంటే మార్కెట్స్ టకా పడిపోయినాయి. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఓవర్ నైట్లో లాంగ్లో ఉన్నాం, అంటే మనం లాంగ్లో ఉన్నాం, పొజిషన్ తీసుకొని ఉన్నాం మార్కెట్ లేస్తుందని, పడిపోతుంది అంటే నైట్లో మనం ఏం చేయలేం. బట్ ఎవరైతే వేరే కంట్రీ సిటిజన్షిప్ ఉందో వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది, లేదంటే వాళ్ళ లాస్ని అట్లీస్ట్ కవర్ చేసుకుంటారు, లేదంటే అక్కడ నుండి కట్ ఆఫ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే మనం చేసుకోలేం. సో గిఫ్ట్ నిఫ్టీని సోన్ ఇండియన్ సిటిజన్షిప్ కూడా అలా అవుతుంది, మార్కెట్ అవర్స్ కూడా మోస్ట్లీ వితిన్ 2 years లోపే అంటే పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే మనకు ఓవర్ నైట్లో వచ్చే రిస్క్ ఏదైతే ఉందో కంట్రోల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.